ఆగండి ఆగండి. ఏంటి? ఎక్కడికి పారిపోతారు? అమర్ రాగానే 2 చేతులు పైకెత్తి అమర్ కాళ్ల మీద పడి చేసిన తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడగండి. దానికన్నా పారిపోవడమే బెటర్ కదా. సరెండర్ అవ్వడం, పారిపోవడం 2 తప్పే రణ్వీర్. ప్రాణాలు కాపాడుకోవటానికి అంతకంటే దారే ఉంది మనోహరి. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ప్రాణాల్ని నేను కాపాడతాను. ఎలా కాపాడతావు? ఎలా కాపాడతావు మనోహరి? అమరేందర్ కంటపడకుండా మమ్మల్ని ఎక్కడ దాచిపెడతావు? అమర్ ఇంట్లోనే దాస్తాను. ఏంటి మనోహరి నువ్వు చెప్పేది? అమరేంద్ర ఇంట్లోనా? అక్కడైతే అమర్కి డౌట్ రాదు. రణ్వీర్ని కనిపెట్టలేడు. అంటే ఏంటి? నన్ను ఆ ఇంట్లోనే చంపాలని డైరెక్ట్ గా ప్లాన్ చేసావా? నన్ను నమ్ము రణ్వీర్. అమర్ నుంచి తప్పించుకోవడానికి తనింట్లో దాక్కోవడమే సేఫ్. నువ్వు అంత ధైర్యంగా తనింట్లోనే తలదాచుకుంటావని అమర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. ఏమంటావు చంబా? ఓ రకంగా మనోహరి చెప్పింది మంచిదనిపిస్తోంది. నీకోసం అమరేంద్ర అన్ని చోట్ల వెతుకుతాడు, కానీ తనింట్లోనే వెతకలేడు కదా. ఆ ఇంట్లో నిన్ను సేఫ్ ప్లేస్ లో పెట్టి నీకు టైంకి అన్ని అందేలా చేస్తాం. మాతోరా. మిమ్మల్ని నమ్మి వస్తున్నాను. అక్కడ ఏదైనా తేడా జరిగిందో నాతో పాటు మీరు పోతారు. అది మాకు కూడా తెలుసు. మనోహరి, ఆల్రెడీ తల మీద ఒక పెద్ద బాంబు పెట్టుకున్నాం. మళ్ళీ ఇదెందుకు? కావాలి. ఇది కూడా మనతోనే ఉండాలి. పదండి.